హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అండి. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం గురించి తాజా సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలు, పెన్షన్లు, కరువు భత్యము, బోనస్లు తదితరాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే వేతన సంఘం ఆధారంగా అయితే నిర్ణయిస్తారు. ప్రస్తుత 7వ వేతన సంఘం అమల్లో ఉండగా ఇది 2025 డిసెంబర్ 31న ముగియనుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు మొదలయ్యాయి. 7వ వేతన సంఘం ప్రభావం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57%గా అయితే ఉండేది. దీని ప్రకారమే జీతభత్యాలు లెక్కించబడ్డాయి. దీనివల్ల ఉద్యోగులు కనీస వేతనం 18,000గా అయితే ఉండేది. 8వ వేతన సంఘం గురించి అంచనాలు. కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.86%గా అయితే ఉండవచ్చని అంచనా వేస్తున్నారండి. సో దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనము రూ. 51,480 అయితే పెరగవచ్చు అని కూడా చెప్తున్నారు. కనీస పెన్షన్ కూడా 9,000 నుంచి రూ. 25,740 వరకు పెరగవచ్చని అంచనా. ఉద్యోగ సంఘాలు అయితే 3.67% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. సో ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటన ఎప్పటికి రావచ్చు అంటే 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు. 2024 ప్రారంభంలో లేదా 2025 మధ్యలో దీనిపై కేంద్రం చర్చలు చేసి పూర్తి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకసారి అమల్లోకి వస్తే 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాల అమలు ప్రారంభమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. వేతన సంఘం ద్వారా ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలండి. అంటే పీఆర్సీ ద్వారా. సో జీతాల్లో పెరుగుదల. ప్రస్తుతం కనీస వేతనం అనేది 18,000 నుంచి 51,000కు పెరగనుంది. సో వేతన పెరుగుదలతో పాటు కుటుంబ జీవనోపాధి కూడా మెరుగవుతుంది. పెన్షన్ పెరుగుదల. పీఆర్సీ అమలైతే పెన్షన్ కూడా పెరుగుదల ఉంటుందండి. రిటైర్మెంట్ ఉద్యోగులకు కనీసము పెన్షన్ అనేది 9,000 నుంచి 25,000 వరకు కూడా పెరుగుతుంది. సో కరువు భత్యం డీఏ. కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం డీఏ కూడా గణనీయంగా పెరుగుతుంది. 4వది బోనస్లు మరియు ఇతర ప్రయోజనాలు. వేతన పెరుగుదలతో పాటు బోనస్ల పరిమాణం పెరుగుతుందన్నమాట. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లండి. ఉద్యోగ సంఘాలు వేతన సంఘం కింద మరిన్ని ప్రయోజనాల కోసం డిమాండ్లు అయితే చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.67% చేయాలి. అలాగే కనీస వేతనాన్ని 26,000గా చేయాలని సూచిస్తున్నారు. పెన్షన్స్‌కి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పని వేళలు. ఉద్యోగులకు సౌకర్యవంతమైన పని వేళలను అమలు చేయాలనైతే కోరుతున్నారు. ఉద్యోగ పెన్షన్లు ఎదురు చూస్తున్నవి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, పెన్షన్లు పెరుగుదల ఎంతోమందికి ఆర్థిక సురక్షిత ఇస్తుంది. డీఏ పెంపు. ఈ పెంపు కరువు కారణంగా వచ్చే ఖర్చులు కూడా సమతుల్యమవుతాయి. ఉద్యోగ భద్రత. ఉద్యోగుల ఆత్మస్థైర్యం కూడా పెరగనుంది. ఇక సమానత్వంపై మరో అడుగండి. సో ప్రతి 10 సంవత్సరాలకు వేతన సంఘం ద్వారా కేంద్రం తన ఉద్యోగులకు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు అందిస్తోంది. 8వ వేతన సంఘం ద్వారా మరిన్ని ప్రయోజనాలు అంతాయని ఉద్యోగులు వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా మరింత సంతోషంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ప్రెజెంట్ 12వ పీఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో 12వ పీఆర్సీని గనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినట్లయితే జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరుగుతాయి. డీఏలు పెరుగుతాయి. టీఏలు అలాగే హెచ్ఆర్ఏ పెరుగుతుంది. సో దీని ద్వారా అన్నీ కూడా ఏవైనా సవరణలు ఉన్నా కూడా పీఆర్సీ ద్వారానే, పే రివిజన్ కమిషన్ ద్వారానే అమల్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.